హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన పునరుద్ధాన దినము. రండి ప్రభు వాక్యాన్ని ధ్యానించి మన ఆలయాలకు వెళ్ళడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. నీవు సజీవుడవని, తిరిగి లేచి ఉన్నావని గత వారములో మేమెంతగానో నీ యందు ఆనందించాం. సజీవుడవైన నీవు నిరంతరమైన దేవుడివని, మరణమును మింగివేసిన నీవు మరణం మీద మాకు అధికారం లేకుండా, మరణముకు మా మీద అధికారం లేకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ, నీ యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచును అన్న నీ మాటను నమ్ముతున్నాము. ఆ నిత్య జీవం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. అవునండి, ఈస్టర్ అయిపోయింది కదా, ఇంకేముంది అనుకుంటున్నారా? పోయిన ఆదివారమే కదండి నా ప్రభు సజీవుడని, పునరుద్ధానుడని పాటలు పాడి ఆర్భాటం చేశాము. మరి ఆ ప్రభువుని ఆరాధించడానికి ఈ ఆదివారం మీరు మందిరాలకి వెళుతున్నారా? సిద్ధపడ్డారా? వెళ్ళిపోయారా? కొన్ని మందిరాలు ఉదయమే ఉంటాయి, ధన్యులు. కొందరు మిట్ట మధ్యాహ్నం వరకు సిద్ధపడరు. ఆదివారం అంటే మందిరాలు అంటే నిర్లక్ష్యం, ఆఫీసులు అంటే పరుగులు పెడతారు. మాకు ఒక్కరోజు హాలిడే కదండి, ఆ రోజు మేము ఎక్కువ విశ్రాంతి తీసుకుంటామంటారేమో. విశ్రాంతి దినమని పేరండి. ఎక్కడుంది మనకి విశ్రాంతి? ఆయన సన్నిధిలోనే ఉంది. ఆదివారం అయితే ప్రభు కొరకు పరుగులెత్తే వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 20 వచనంలో చూస్తే, 8 దినములైన తరువాత ఆయన శిష్యుల మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 8 దినములు. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారానికి 8వ రోజు కదండి. ఇక్కడ ఎందుకు ఈ విషయం ఉంది అంటే, 19వ వచనం చదివితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తామున్న కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. పునరుద్ధానపు ఆదివారం నాడు, ఈస్టర్ అని మనం పిలిచే ఆ పునరుద్ధానపు దినమున ఉదయం ప్రభు వేకువనే సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు లేచున్నాడని చూశారు. ఆయన సమాధిలో లేడని శిష్యులకు చెప్పారు. వాళ్ళు కూడా వెళ్ళి సమాధి ఖాళీగా ఉందని రూఢిపరుచుకున్నారు. నా ప్రభు మరణించలేదు అని గుర్తించారు. మరణాన్ని జయించి తిరిగి లేచాడని విశ్వసించారు. మరి ఇంకా గదిలో కూర్చొని తలుపులు వేసుకొని యూదులకు భయపడతాం ఎందుకు? మనుషులకు భయపడతాం ఎందుకు? అయ్యయ్యో. ఈరోజు కూడా రండి, మన ప్రభు సజీవుడని మనం ఎరిగితే మనం ఇంకా అన్ని రకాల భయాలతో మనం ఎందుకుంటాం? మరణము యొక్క బలమగలవాడనగా మరణము యొక్క బలమగలవాడనగా అపవాదిని మరణం ద్వారా జయించడానికి వచ్చిన ప్రభు మరణ భయం నుండి మనల్ని విడిపించాడు. మనకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించగలరని నిరూపించాడు. ఆయన సర్వాధిపతిగా, సర్వశక్తివంతుడుగా, సజీవుడైన క్రీస్తుగా. ఈరోజు కూడా చాలామంది విశ్వాసులు అనబడిన వారు ఇంకా మనుషులకు భయపడి నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. బాధలు వస్తాయేమో, శ్రమలు వస్తాయేమో, వెలివేస్తారేమో. నా దేవుడు సజీవుడని నేను నమ్మినప్పుడు నాకు ఎవరు ఏ హాని చేయలేరు. ఎవరైనా ఏదైనా హాని చేస్తే అది నా మేలు కొరకు నా దేవుడు మలుస్తాడు అని మనం నమ్మాలి. ప్రభు వారితో చెప్పాడు, మీకు సమాధానం కలుగును గాక. కలవరపడిపోతున్నారు. వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. తన గాయాలు చూపించి, ఇదిగో నేను సజీవుణ్ణి అని వారికి రుజువుపరుచుకున్నాడు. అప్పుడు వారు నమ్మారు. కానీ ఏమైంది? 24వ వచనంలో, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. 10 మందే ఉన్నారు అక్కడ.
12వ వాడు ఉరేసుకుని ఎప్పుడో చనిపోయాడు. 11వ వాడైన తోమ అక్కడ లేడు. ఒక ఆదివారం మిస్ అయితే ఏమవుద్దిలే అనుకుంటున్నాం. ప్రభు దర్శనాలు పోగొట్టుకుంటాం, ప్రభువును చూసే భాగ్యం పోగొట్టుకుంటాం, ఆయన మనకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు, ఈస్టర్ నుండి వచ్చే ఈస్టర్ ఆదివారం వరకు, ఈ వారం నుండి వచ్చే ఆదివారం వరకు, ఇదే ఆదివారం వరకు, అంటే 52వ ఆదివారం వరకు నేను నమ్మకం ఉంటానని దేవుడితో ఒక నిబంధన చేసుకోండి. పునరుద్ధానపు దినమును మీరు ఘనంగా ఆచరిస్తే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అన్ని విధాలు దీవిస్తాడు. సో ఆయన లేని వలన వీళ్ళు ఉన్నోళ్ళందరూ ఏంటి సంతోషంతో నిండిపోయారు, కానీ వాడు అనుమానాలతోటే ఉండిపోయాడు. మేము ప్రభువుని చూసాము, ప్రభు మాకు కనబడ్డాడు, ఆయన గాయాలు చూసాము అని 10 మంది సాక్ష్యం ఇస్తున్నారు. 10 మంది చెప్తే అతడు ఏమన్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనన్నాడంట. నేను మీరు చెప్పిన నమ్మను, నేను నా వేలు ఆయన గాయాల్లో పెట్టి చూడాలి, ఆ శీలలు కొట్టిన మేకుల గాయాలు చూడాలి, అప్పుడు కానీ నేను నమ్మనన్నాడు. అయ్యో, అయినా దేవుడు ఎంత గొప్పవాడండి. ఒక్క నమ్మకపోతే ఏంటనుకోకుండా 99 వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెతికినటువంటి ప్రభువు ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, విశ్వసించాలని ఈ రోజు వరకు కూడా తన్ను తాను బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. అనేక రుజువులు చూపిస్తూనే ఉన్నాడు. మీరు అవిశ్వాసులా? యేసు ప్రభు తిరిగి లేచున్నాడని కథగా విన్నారా, లేక నిజంగా మీరు విశ్వసిస్తున్నారా? నా దేవుడు సజీవుడు, నా ప్రార్థన వినేవాడు, నా ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడు. నేను ఆయన్ని స్తుతిస్తా, ఆయన్ని ఆరాధిస్తారని ఆయన ఆలయానికి వెళ్ళాలి. 8 దినాలు అయిన తర్వాత అంటే నెక్స్ట్ సండే మరలా తోమ కూడా అతనితో ఉన్నప్పుడు ప్రభు మళ్ళీ వచ్చి తలుపులు మూసుండగానే యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానమని చెప్పెను. మరలా వచ్చి ఈ రిపీటెడ్ ద సేమ్ ప్రొసీజర్. ఒక్కడి కోసం సువార్త మళ్ళీ చెప్పబడుతుంది. నా జీవితంలో ఎన్నిసార్లు శిలువడు గురించి ప్రకటిస్తున్నాను, ఎన్నిసార్లు పునరుద్ధానముల గురించి వారిని వివరిస్తున్నాను. నా జీవితంలో గమనిస్తే ఏదో సంవత్సరానికి ఒకసారి ఈ సీజన్లో మాత్రమే కాదు, లేఖనముల ప్రకారం ఆయన సిలువేయబడ్డాడు, లేఖనముల ప్రకారంగా ఆయన పునరుద్ధానుడయ్యాడు అన్నది క్రైస్తవ్యం యొక్క సారముగా ఉన్నది, శక్తిగా ఉన్నది, నిరీక్షణగా ఉన్నది. మళ్ళీ వినని వారికి వినబడాలని, తెలియని వారికి తెలియపరచబడాలని, ఎరుగని వారు ప్రభువుని ఎరగాలని శిలువ సువార్తను, పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామన్నాడు పౌలు. ప్రభు వచ్చి మధ్యలో నిలిచి ఈసారి అందరితో మాట్లాడలా. తర్వాత తోమాను చూచి నీ వ్రేలుటి చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. వచ్చింది నేరుగా పేరు పెట్టి పిలిచాడు, తోమా. ఎవరు చెప్పారు తోమా నమ్మలేదని? వారం రోజులైనా నమ్మలేదండి. ఈస్టర్ అయిపోయింది, వారం రోజులు అయిపోయింది, నమ్ముతున్నారా నీ దేవుడు సజీవుడని? ప్రభువుని గురించి ఎన్నో సంవత్సరాలుగా వింటున్నారు. నిజంగా నీ అంతరాత్మలో ప్రభువు సజీవుడు అన్న సంగతిని నీవు నమ్ముతున్నావా? నమ్ముతుంటే నీకెందుకు దిగులు? నమ్మితే నీకెందుకు భయం? నీకెందుకు మరణ భయం? నీకెందుకు మనుషుల భయం? నీ దేవుడు సజీవుడు, ఆయన సర్వాధికారి, ఆయన మనల్ని కాపాడేవాడు, మన కంటి పాపని కాపాడినట్లుగా కాపాడేవాడు. వారాలు గడిచినా, నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా అవిశ్వాసులుగానే ఉండిపోతే ఎంత బాధ అండి. అందుకే ప్రభు విశ్వాస నిరూపణలు
చేయడానికి కోసం, అవిశ్వాసుల హృదయాలు తెరవడం కోసం మరల తన శిలువ దర్శనాన్ని, శిలువ ప్రత్యక్షతను, శిలువ మరణ పునరుద్ధానాల గురించి బయలుపరచబడుతుంది, ప్రకటించమంటున్నాడు. తోమా, ఇట్రా, నీ చేయి చాపిన గాయాల్లో పెట్టి చూడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. 28వ వచనం, అందుకు తోమా ఆయనతో కూడా, నా ప్రభువా, నా దేవా, ఒక్కసారిగా మోకాళ్ళ మీద పడిపోయండి. నా ప్రభువా, నా దేవా. అంతవరకు తోమాకి ఒక సందేహం ఉండిపోయింది. నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నానని ప్రభు చెప్తే, ఎలా వెళ్ళాలి, మాకు మార్గం ఏంటి, మేము వస్తాం అక్కడికి, మేము ఎలా దారి చూపించు అంటున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మాకు దారి చూపించు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేడు. ఆయన మనసులో ఏముందంటే, నా కుమారుడు, తండ్రి గొప్పవాడు. ఈరోజు కూడా అండి, త్రిత్వం అనేది, ట్రినిటీ అనేది చాలామందికి అర్థం కాదు. ఇది మనం పాస్టర్ గారులు వివరిస్తే అర్థమయ్యేది కాదు. ఒక పుట్టుగుడ్డువాడికి మంచి వర్ణముల గురించి, కలర్ఫుల్ థింగ్స్ గురించి ఎంత వర్ణించినా వాడికి అర్థం కాదు. వాళ్ళ మధ్యలో కళ్ళు పోతే వాళ్ళు ముందు చూసుంటారు కాబట్టి దే కెన్ రికలెక్ట్. బట్ ఎప్పుడూ చీకటే చూసిన వాళ్ళకి రంగులు అంటే అవి వారికి గ్రహించి రాదు. మనోనేత్రాలు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసాలని మనోనేత్రాలు గుడితనం కలిగజేసింది కాబట్టి క్రీస్తులోని సౌందర్యాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. చాలామంది అవిశ్వాసులు క్రీస్తులోని ప్రత్యేకతను చూడలేకపోతున్నారు. అందుకే ప్రభు అంటాడు, నన్ను చూడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం అనేది ఏకమై ఉన్నారు. వేరే కోణాల్లో మనకి సహాయం చేస్తున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. వారి మధ్యలో ఎటువంటి విభేదాలు లేవు. వారిని గురించి మనుషులే విభేదాలు పెట్టుకొని సంఘాలు విడదీసుకుంటున్నారు. తోమా మనసులో అదే, తండ్రి వేరు, కుమారుడు వేరు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రభువా, నా ప్రభువా, నా దేవా, నా దేవుడవు నీవే, నా ప్రభువు నీవే, నా రక్షకుడువు నీవే, నా పరమ తండ్రివి నీవే. నీవు ఏకమై ఉన్నావన్నది ఆయన తను విశ్వసించగలిగాడు, నమ్మగలిగాడు. అందుకు ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వాళ్ళు నాకు కూడా ప్రభు తోమా కనబడినట్టు కనబడితేనే నేను కూడా నమ్ముతాను, అంతవరకు నమ్మను అనుకుంటే, నీతోనే చెప్తున్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం చూడలేదు యేసు ప్రభువుని సిలువేసినప్పుడు, కానీ నమ్ముచున్నాం. ఏది చూడలేదు, అసలు వినలేదు యోబు, కానీ నమ్మాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన భూమి మీదకి తిరిగి వస్తాడని ఎరుగుదును. రెండవ రాకడ కూడా నమ్మాడండి. పాత నిబంధన భక్తుడు. మనకి ఇంత గొప్ప వాక్యపు వెలుగులో ప్రభువు కనపడుతున్నాడు. నమ్మండి. అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు. మన ప్రభు సజీవుడు, పునరుద్ధానుడు. ఆయనే మార్గము, సత్యము, జీవము. నేను మొదటి వాడిని, చివరి వాడిని అన్నవాడు. ఇదిగో నేను మృతి పొందితిని కానీ జీవించుచున్నాను అని చెప్పినవాడు. ఆదియు అంతమై ఉన్నవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ప్రతి ఆదివారం దేవుని మందిరాలకు వెళ్ళడానికి ఉబలాట పడదాం, పరుగులెడదాం. ఆధ్యాత్మికంగా బలపడి స్థిరపడి నా దేవుడు సజీవుడు అన్న విషయాన్ని మన హృదయాల్లో దాచుకునేవారిగానే కాక, యేసుని ఎరగని వారికి యేసు సజీవుడన్న సత్యాన్ని, నిన్ను విమోచించగలిగిన, నీకు నిత్యజీవం కలిగిన దేవుడని ఎరుకపరచినట్లుగా సాక్ష్యం ఇద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిజమేనయ్యా,
సజీవుడైన వారిని మీరేలా మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని చెప్పిన దూతల మాట ప్రకారంగా సజీవుడమైన నీవు తండ్రి మహాకాశంలో ఆసీనుడవై సింహాసనం మీద ఆసీనుడవై ఉన్నామని మా కొరకు విజ్ఞాపన చేయుచున్నామని నమ్ముచున్నామయ్యా. నీ శిలువ మరణ పునరుద్ధానాలను నిరూపించి అనేక మంది 500 మంది భక్తులు చూచుండగా ఆకాశానికి ఆరోహణమైన అనేక రుజువులతో 40 దినముల వరకు నిరూపించుకొని ఆకాశానికి ఆరోహణమైన నీవు ఏ రీతిగా ఎత్తబడ్డావు ఆ రీతిగా తిరిగి వస్తావన్న మాటను మేము విశ్వసించుటకు, నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, అలాగే ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి. మీ పేరు, ఊరు కూడా తెలియచేయండి. మీ కోసం ప్రార్థించడానికి మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచయలు కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. ప్రతి ఆదివారం కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు మీకు లింక్ ఇస్తున్నాం. ఈ ఆదివారం కూడా మేము మీకు లైవ్ షేర్ చేస్తాం. మీ అనుకూలతను బట్టి మీ చర్చికి వెళ్ళాలి సుమా, మీరు మీ చర్చికి వెళ్ళి మీ మిగిలిన సమయంలో, మీకు అనుకూల సమయంలో ఈ కల్వరి చర్చ్ వర్తమానాలు కూడా వినండి. ఎందుకంటే మీరు రోజు దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి ఆదివారం కూడా దేవుడు మీతో ప్రత్యేకంగా రీతిగా మాట్లాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఎంతగా వింటే మనం అంతగా విశ్వాసాభివృద్ధి మనకు కలుగుతుంది. అలాగే ప్రభు చిత్తమైతే 3 గంటల హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనులు లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేగాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాడ్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.